వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. మన హైదరాబాద్లో ఒక కిరాతకుడు, ఒక తండ్రి 3 ఏళ్ల కొడుకును అతి దారుణంగా చంపేసి ఏదైతే మనం చూస్తానో ఈ మూసీ రివర్లో పడేయడం జరిగింది. తన కుమారుడు 3 ఏళ్ల కుమారుడు అనారోగ్య పాలవడంతో ఆ హాస్పిటల్లో చూపించలేక ఈ కుమారుడు నాకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఆ పడుకున్న కొడుకుని ఒక దిండుతోటి గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఆ మూట కట్టుకొని వచ్చి ఏదైతే మనం విజువల్లో చూస్తామో ఈ మూసీ రివర్లో పడేది. నాయాపూల్ బ్రిడ్జ్ ఏదైతే మనం హైకోర్టు ప్రాంగణంలో ఉన్న ఈ బ్రిడ్జ్ మూసీ రివర్ ఏదైతే పారుతా ఉందో ఈ ప్రాంతంలో తెచ్చి పడేయడం జరిగింది. సో ఆ అనారోగ్యంతో బాధపడుతున్న 3 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి అయితే అతి కిరాతకంగా చంపడం జరిగింది. సంచిలో మూట కట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది. సో బండ్లగూడ నూరినగర్కు చెందిన మహమ్మద్ అక్బర్, సుమారుగా అతని వయసు 30 సంవత్సరాలుగా తెలుస్తోంది. సనా బేగం దంపతులకు పెద్ద కుమారుడు 11 సంవత్సరాలు ఉండగా రెండో కుమారుడు అహ్మద్ అనాస్ 3 సంవత్సరాల కుర్రాడు. సో అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనా బేగం నిలఫర్ కేఫ్లో కేర్ టేకర్గా పనిచేస్తుంది. చిన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. దీంతో కన్న బిడ్డను చంపాలనుకున్నాడు ఆ కసాయి తండ్రి. శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్ళాక తెల్లవారుజామున అనాస్ తలపై దిండుతో ఊపిరాడకుండా చేశాడు. సో సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్లి నాయాపూల్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ మూసీలో ఏదైతే మనం చూస్తామో బ్రిడ్జ్లో ఈ మూసీలో పడేయడం జరిగింది. తెల్లవారుజామున తన భార్య వెళ్ళి పిల్లోడు కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో బంధువులు తీసుకెళ్లి తన ఇంటి దగ్గర దింపినట్లుగా ఫోన్ చేసినట్టు చెప్పాడు ఏదైతే అక్బర్ చెప్పడం జరిగింది తన తండ్రి. అప్పటి నుంచి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. సో పోలీసులు అడిగినప్పుడు అతని ఫోన్ ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది తీసి చూసినప్పుడు అతను బంధువులకు ఫోన్ చేసినట్టు కానీ బంధువులకు పిల్లల్ని అప్పగించినట్టు కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో పోలీసులు ఎంక్వైరీ చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేయగా చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ మనం ఏదైతే ఆర్టీవీలో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవ్వడం జరిగింది. కొడుకు మృతదేహాన్ని ఒక సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఏదైతే ఈ పారుతున్న ఈ నదిలో అయితే పడేయడం జరిగింది. సో నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా హైడ్రా సిబ్బంది కూడా ఇందులో శ్రమిస్తూ ఉన్నారు, సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మహమ్మద్ అక్బర్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కేవలం చిన్న పిల్లాడు 3 ఏళ్ల పిల్లాడికి అనారోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చూపించి గత 10 రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. సో ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వారిని చూపించుకుంటూ ఉండాలి. గత 5 సంవత్సరాలు దాటే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే వారి ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అలాంటిది ఆలోచన లేకుండా కిరాతపు తండ్రి ఇవన్నీ పట్టించుకోకుండా వీడు కాకపోతే ఇంకోటి కంటానన్న ఉద్దేశంతో అతి దారుణంగా చిన్న పిల్లల్ని చంపేసి మూట కట్టి ఈ రివర్లో పడేశాడు. కనీసం ఆ తల్లికి చివరి చూపు కూడా లేకుండా చేశాడు ఆ కసాయి తండ్రి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సో సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది. బ్రదర్, సుమారుగా ఎప్పటి నుంచి సర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది, ఇంకా చేస్తూ ఉన్నారు సార్? వస్తున్నాం. జనరల్గా మీ ఒపీనియన్గా ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు చెప్పొద్దు. లైట్ అంటే మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు? సర్చ్ ఆపరేషన్ మార్నింగ్ 6 o'clock వచ్చామండి. ఓకే. ఆల్రెడీ మా సిబ్బంది లోపలికి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 5-6 మూటలు తీసినాము. దేంట్లో కూడా మాకు ఎలాంటి ఆచూకీ తెలియట్లేదు. ఇంకా మా వాళ్ళు ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారండి. ఇలా ఇప్పుడు దొరికే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మూసీ రివర్ అంటే చాలా పెద్దది, ఫ్లోటింగ్ కూడా వాటర్ హెవీగా ఉంది. సిచ్యువేషన్ ఏంటంటారు? ఇది ఫ్లోటింగ్ ఉన్నది కదండి, దాంట్లో మనకు ఎటువంటి ఆచూకీ తెలియట్లేదు. మేబీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. ఇక్కడ కాకపోతే ఇంకా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి? ఇక్కడ మీ సిబ్బంది చేస్తూ ఉన్నారు ఇలా వెతకడం కానీ ఇక్కడ వాటర్ ఆపే ఛాన్స్ ఉందంటారా? ఎక్కడ లేదండి. ఇక్కడ వెళ్తే మనం ముసరంబాగ్ దగ్గరనే ఏదన్నా అక్కడ చూసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు. మా ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయి? మూసీ రివర్ మంచినీళ్ళ రివర్ కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ కాబట్టి సర్చ్ ఆపరేషన్కి ఎలాంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి? సో రైట్, ఏదైతే సిబ్బంది కూడా వస్తూ ఉన్నారు ఇంతసేపు లోపల గాలింపు చర్యలు దాదాపు ఉదయం నుంచి కూడా లోపల గడ్డి లోపల కానీ అదంతా కూడా వెతికి లోపలికి వస్తూ ఉన్నారు. హైడ్రా సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. సో చూసుకోవచ్చు ఒక్కసారిగా వారు బూట్లు ఇవన్నీ వేసుకొని కూడా పిల్లాడి మృతదేహం కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. లోపల సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ మురుగునీటిలోకి దిగి కూడా బాలుడి కోసం వెతుకులాటైతే కొనసాగించారు. సో అధికారులను అడుగుదాం. సో ఎలాంటి సర్చ్ ఆపరేషన్ చేశారు ఏంది వారి ప్రయత్నం తెలుసుకుందాం.
రైట్, ఏదైతే చూస్తూ ఉన్నారో లోపల కూడా కంప్లీట్గా లైఫ్ బోట్, ఏదైతే లైఫ్ బోట్ని అండ్ ఎక్విప్మెంట్స్ అన్నిటి కూడా బయటకు తీస్తూ ఉన్నారు హైడ్రా సిబ్బంది కూడా. సో కంప్లీట్గా ఏదైతే ఫస్ట్ మాన్యువల్గా అయితే వారు ఆ కర్రలు వీటితో సాయంతో లోపలికి వెళ్ళి చుట్టుపక్కల పొదల్లో అంతా కూడా వెతకడం జరిగింది. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఆ నీళ్ళలోకి వెళ్ళాలి, ఆ మూసి ఆ డ్రైనేజ్ వాటర్లోకి వెళ్ళి వెతకాలంటే కొంచెం ఆ ఫ్లోటింగ్ వాటర్ హెవీగా ఉండడంతో సో కొంచెం ఆ తాళ్ళని ఏదైతే హుక్స్ ఉంటాయో వాటన్నింటి కూడా బయటికి తీస్తూ ఉన్నారు. పెద్ద లైఫ్ బోట్ని కూడా యూజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లోపల రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉంటుంది కాబట్టి హైడ్రా సిబ్బంది ఒక జాలి లాంటి కుండ్ల లాంటి ఉన్న పదార్థాలను కొన్ని తీస్తూ ఉన్నారు, వస్తువుల్ని తాళ్ళని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా వాళ్ళు చాలా మూటలను అయితే బయటికి తీయడం జరిగింది. సో తీసిన ప్రతి మూట కానీ ఏది కానీ అందులో ఆ బాలుడి మృతదేహం అయితే కనిపించలేదు. కంప్లీట్గా ఇంకా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు హైడ్రా సిబ్బంది. ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా ఈరోజు కూడా మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో హైడ్రా సిబ్బంది అయితే శ్రమిస్తూ ఉన్నారు ఇంకా బాలుడి మృతదేహం కోసం. సో ఆ తండ్రి ఆ కిసాయి మహమ్మద్ అక్బర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు, కేవలం ఒక చంటి బిడ్డని హాస్పిటల్లో చూపించలేక, పిల్లోని ఆరోగ్యం బాగు చేసుకోలేక గొంతు మిలివి పడుకున్నాడు. ఆ బాబు పడుకున్నాడు, అది ఏదైతే ఆరోగ్యం బాగాలేక అలా పడుకున్నాడు అంతే, జస్ట్ నీరసంగా ఉండి మంచం మీద పడుకున్నాడు అంతే. ఆ మాత్రం దానికి ఆ తల మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చిన్న ప్రాణం 3 సంవత్సరాల ప్రాణాన్ని దిండు పెట్టి మరి ఆ ఊపిరాడకుండా చంపేసి ఏమీ తెలియనట్టుగా ఆ బంధువులు తీసుకెళ్లారు, లేకపోతే బంధువులు తీసుకొచ్చి దింపారని నమ్మించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఏమైంది, చివరికి పోలీసులు భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఆ భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా భర్తకి నా కొడుకు ఆరోగ్య విషయంలో మాకు రోజు గొడవలు అవుతూ ఉంటాయి, వారిని నా కొడుకుని హాస్పిటల్లో చూపించాలంటే కూడా భార్య చెప్తూ వచ్చేదంట. సో ఇవన్నీ విన్నా తను ఇవన్నీ కూడా కొడుకు అడ్డు తొలగించుకుంటే ఈ గొడవలు ఉండవు, హాస్పిటల్లో చూపించే బాధ ఉండదు అన్న దురుద్దేశంతో ఒక కాసాయి లెక్క కిరాతకంగా మారి పడుకున్న కొడుకుని చంపేసి మూటలో కట్టి తీసుకొచ్చి ఇందులో పడేశాడు. పాపం ఉరికే పోతుందా, ఏదో ఒకరు చుట్టుకోక తప్పదు కదా. సో ఇంత ఘాతుకానికి పాల్పడుతున్నారు. రోజు రోజుకి సమాజం ఎటుపోతుందో, మనుషుల బిహేవ్ చేస్తున్నారా లేకపోతే మనుషుల మృగాల అర్థం కావట్లేదు. సో లోపల సర్చ్ ఆపరేషన్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో హైడ్రా సిబ్బంది అయితే శ్రమిస్తూ ఉన్నారు. ఇలా ఎక్విప్మెంట్ అన్నీ కూడా తీసి ఆ బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి చివరి చూపైన ఆ తల్లికి దక్కేలా చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ విజయ్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్ ఓల్డ్ సిటీ. రైట్, ఏదైతే మనం ఎక్విప్మెంట్ ఏదైతే చూస్తున్నామో అసలు దీన్ని ఎందుకు వాడతారు, ఎలా సర్చ్ ఆపరేషన్ జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఏంటి, దీని ద్వారా ఎలా ఎత్తుతారంటారు? యాక్చువల్లీ మాకు నిన్న నైట్ అక్కడ రెస్క్యూ కాల్ రావడం జరిగిందండి. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఒక అబ్బాయిని నీళ్ళలో వేశారని చెప్పేసి. సో దాంతో నిన్న నైట్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. కానీ ఏంటంటే మనకి లైట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలగడం వల్ల అది మళ్ళీ నైట్ స్టాప్ చేసాం. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 o'clockకి మళ్ళీ టీమ్స్ డిప్లాయ్ చేసేసి ఇక్కడ మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మేము కింద కూడా వెళ్ళడం జరిగింది, కింద కూడా మొత్తం వెతికాము. సో ఇక్కడ కూడా మనకి ఆనవాళ్ళు కనిపించలేదు. దాంతో ఇదేంటంటే దీన్ని పాతాళగడి అని పిలుస్తాం అన్నమాట. సో ఇదేంటంటే జనరల్గా మనకి సో ఏదైనా అండర్ వాటర్లో బాడీస్ ఏవైనా స్టక్ అయినప్పుడు ఏంటంటే వీటికి ఒక కొండీలు ఏవైతే ఉన్నాయో కొండీలకి ఆ యొక్క అంటే అతని పిల్లవాడిది డ్రెస్ కానీ లేకపోతే ఏదైనా సంచి లాంటిది ఏదైనా దాన్ని తట్టుకుని సో దీంతో పాటు బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో దీంతో మనం ఇప్పుడు కిందంతా సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ప్లస్ అక్కడ సెర్చ్ చేసాము, ఎక్కడ కూడా మనకు ఆనవాళ్ళు రాలేదు కాబట్టి. సో ఈ ఫ్లో వాటర్ ఉంది కదా, ఫ్లోయింగ్ వాటర్ ఉంది. సో ఆ ఫ్లోయింగ్ వాటర్లో ఏమైనా మిస్ అయిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి దాంతో పాతలతో సెర్చ్ చేస్తున్నాము. సో అదేవిధంగా మాకు టీమ్స్ అంటే ఇక్కడ నుంచి లాస్ట్ టైం కూడా ఒక బ్రిడ్జ్ మీద కూడా ఒక అబ్బాయి దూకడం జరిగింది. సో అతని బాడీ కూడా మనకి ఒక 3 days తర్వాత మనకి గౌరెల్లి దగ్గర దొరకడం జరిగింది. సో గౌరెల్లి దగ్గర కూడా ఒక టీం పెట్టాము. అలానే ముషంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక టీం పెట్టడం జరిగింది. సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుందండి. సో ట్రేస్ అవుట్ అయిన దాకా మా టీమ్స్ మాత్రం వర్క్లోనే చేస్తుంటారు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.